ఆకాశవాణి వరంగల్ కేంద్రం కిసాన్ వాణి రైతు సోదరుల కార్యక్రమం. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్న వారు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం. ఈనాటి కిసాన్ వాణి రైతు సోదర కార్యక్రమంలో రబీలో వివిధ పంటల్లో పోషకాల యాజమాన్యం ఈ అంశం గురించి వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ సిహెచ్ రాములు గారితో పరిచయ కార్యక్రమం వింటారు. అనంతరం యాసంగి వరి సాగులో అనుభవాలు, ఆత్మకూరు మండలం పెంచకలపేట గ్రామ రైతు సాంబయ్య గారితో పరిచయ కార్యక్రమం ప్రసారమవుతుంది. శ్రోతలు ఇప్పుడు కొన్ని ప్రకటనలు వింటారు. సర్వోత్తమ రైతు పురస్కారం లభించింది హరికి. హరి, మీ విజయ రహస్యం ఏమిటో చెప్పండి. రైతు మిత్రులారా, మీరు కూడా మీ పొలాల్లో అధిక పంటను పండించగలరు. అదెలా? ఎప్పుడు ఏ సమస్య వచ్చినా వెంటనే కలపండి ఈ నెంబరు 1800-150-1551. ఇది ఎవరి నంబర్ బాబు? కిసాన్ కాల్ సెంటర్ది. అక్కడ విశేషజ్ఞులు మీ పొలం సమస్యలకు వెంటనే పరిష్కారం చెప్తారు. అదేంటయ్యా, విశేషజ్ఞులు అన్ని సమయాల్లోనూ దొరుకుతారా? తప్పకుండా దొరుకుతారు. ఏడాదిలో 365 రోజులును, అది కూడా ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల దాకా. మరైతే ఎక్కువసేపు మాట్లాడితే డబ్బు చాలా అవుతుందిగా. ఖర్చు లేనే లేదు. మొబైల్ పై గానీ ఇతర ఫోన్ తో కానీ కిసాన్ కాల్ సెంటర్ కి ఉచితంగా కాల్ చేయవచ్చు. సలహాకి కూడా ఖర్చుండదు. నిజంగా? 16 అణాల నిజం. రైతు సోదరులారా, పంట సమస్యల గురించి మీ భాషలో వెంటనే సమాధానం కోసం పూర్తి భారతదేశంలో ఏ ఫోన్ నుంచైనా జాతీయ హెల్ప్ లైన్ నంబర్ 1800-180-1551తో ఉచితంగా సంప్రదించండి. రైతు మిత్రుడు కిసాన్ కాల్ సెంటర్. ఇప్పుడు వినండి, రబీలో వివిధ పంటల్లో పోషకాల యాజమాన్యం ఈ అంశం గురించి వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్ సిహెచ్ రాములు గారితో వరంగల్ ఆర్ఏఆర్ఎస్ సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ సిహెచ్ రాములు గారు వచ్చేశారు. వారి యొక్క విలువైన సలహాలు, సూచనలు అందించడానికి మన ముందుకొచ్చారు. ప్రస్తుతం రబీలో వివిధ పంటలలో పోషకాల యాజమాన్యం అనే అంశం మీద వారి అయిన సలహాలు అందిస్తారు. నమస్కారం అండి రాములు గారు. నమస్కారం అండి. రాములు గారు, ఈ రబీలో వివిధ పంటలలో పోషకాల యాజమాన్యం అనే అంశం మీద మీదైన సలహాలు, సూచనలు అందించండి. మరి సాగు చేసే ప్రధాన పంటలు ఏమిటి, వాటి గురించి చెప్పండి. మరి రబీలో మన రాష్ట్రంలో ఎక్కువ మొత్తంలో 2 లేదా 3 పంటలు సాగు చేయడం జరుగుతుంది. అందులో ప్రధానమైనటువంటి పంట వరి. దాదాపుగా ఇది 35 నుంచి 40 లక్షల ఎకరాలలో సాగు అవ్వడం జరుగుతుంది. రెండవ పంట మొక్కజొన్న. అంటే ప్రస్తుతం వానాకాలంలో వేసినటువంటి పత్తి తీసిన తర్వాత వేసేటువంటి ప్రధానమైనటువంటి పంట. అదేవిధంగా వరి కోసిన తర్వాత కూడా వేసేటువంటి ప్రధానమైనటువంటి పంట మొక్కజొన్న. దాదాపుగా ఇది 25 నుంచి 30 లక్షల ఎకరాల వరకు సాగు అవడం జరుగుతుంది. తర్వాత కొద్ది ఎకరాలలో నువ్వులు జరుగుతుంది. అదేవిధంగా 4వ పంట అపరాలు. రబీ కంది తక్కువ ఉంటుంది కానీ పెసర్లు, మినుములు లాంటివి కూడా కొద్ది మోతాదులో మన తెలంగాణ రాష్ట్రంలో ప్రధానంగా ఈ రబీ కాలంలో మనకు రైతులు సాగు చేయడం జరుగుతుంది. ఇంకా డాక్టర్ గారు, వరి పంటలో ప్రాముఖ్యత కలిగినటువంటి పోషకాలు ఏమిటో చెప్పండి. మరి ప్రధానంగా వరి పంటలో దాదాపుగా 5 పోషకాలు ముఖ్యమైనటువంటి పోషకాలు. అందులో ప్రధానంగా నత్రజని, భాస్వరం, పొటాషియం, జింక్ మరియు ఐరన్, ఇనుము అని చెప్పడం జరుగుతుంది. కాకపోతే ఈ 5 పోషకాలు కూడా వరి లోపల రబీలో దిగుబడి మీద పూర్తి స్థాయి ప్రభావాన్ని కలిగి ఉంటుంది. కాబట్టి రైతులు ఈ 5 పోషకాల యొక్క ప్రాముఖ్యత ఏంది, వరి లోపల ఈ పోషకాలు సరిగా మొక్కకు అందించనప్పుడు కలిగేటువంటి పంట నష్టం ఏంది, దిగుబడిలో తేడాలు కానీ ఇవన్నీ ప్రధానంగా ఈ రబీ సీజన్లో రైతులు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇంకా రాములు గారు, వరిలో నత్రజని ఎంతవరకు ఉండాలి, పోషక యాజమాన్యాల గురించి తెలియజేయండి. మరి ప్రధానమైనటువంటి పోషకము వరి లోపల నత్రజని. నత్రజనిని మనం యూరియా రూపంలో అందించడం జరుగుతుంది. అయితే 1 ఎకరానికి మోతాదు రబీ పంటకు వచ్చేసి 60 కేజీల నత్రజని. 60 కేజీల నత్రజని అంటే దాదాపుగా 3 బస్తాల యూరియా. అంటే 45, 45, 45 3 బస్తాల యూరియా మనకు 1 ఎకరం వరి పొలానికి వేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అయితే ఈ 3 బస్తాల యూరియాను
ఏ రకంగా వేసుకోవాలనేటువంటిది అత్యంత ప్రధానమైనటువంటి అంశం. రైతులు ఏంటంటే నత్రజని చాలా యూరియా రూపంలో ఉన్నట్టు నత్రజని చాలా చీప్, ఎందుకంటే 260 నుంచి 290 మ్యాక్సిమం 300 రూపాయలకు ఒక బస్తా కొని రైతులు వాడడం జరుగుతుంది. అయితే అందులో ప్రధానంగా వేయడం కానీ, ఆ వేసేటప్పుడు పొలంలో ఉన్నటువంటి తేమ పరిస్థితి కానీ, అదేవిధంగా పొలంలో ఉన్నటువంటి గడ్డి జాతి మొక్కల పరిస్థితి కానీ ఏమాత్రం చూసుకోకుండా రైతులు, అంటే అందరు రైతులు కాదు, కొద్దిమంది రైతులు కొద్దిగా విచక్షణ రహితంగా ఈ నత్రజని ఎరువులు అంటే యూరియాను ఎక్కువ మోతాదులో, అవసరం లేకున్నా కానీ ఎక్కువ మోతాదులో వేయడం జరుగుతుంది. అయితే ఇందులో ప్రధానమైనటువంటి అంశం ఏమిటి అంటే ఈ 60 కేజీల నత్రజని 3 బస్తాలను 3 డోసులలో వేసుకోవాలి. 3 డోసులంటే ఫస్ట్ డోసు నాటేసేటప్పుడు, రెండవ డోసు 35 నుంచి 45 రోజులకు, మూడవ డోసు ఈనే ముందు అంటే 70-75 రోజుల వరకు మనం ఈ 3 డోసులను మనము వేసుకోవాలి. అంటే ఈ 3 బ్యాగులు వేసినప్పుడల్లా ఒక బ్యాగు చొప్పున వేసుకోవాలి. అయితే వేసేటప్పుడు నేల ఏ రకంగా ఉండాలి అంటే మంచి పదంలో ఉండాలి. అంటే ఫస్ట్ నాటేసేటప్పుడు కూడా బాగా నీళ్లు, మామూలుగా రైతులు ఏం చేస్తారంటే నాటేసే ముందు గొర్రు కొట్టడానికంటే ముందు ఫుల్ నీళ్లు, అంటే నీళ్లు ఎక్కువ మొత్తంలో ఒడ్ల నిండా పెట్టేసి గొర్రు కొట్టడం జరుగుతుంది. తద్వారా ఏమవుతుంది అంటే నత్రజని మనం ఆ కండిషన్లు వేసినట్లయితే ఎక్కువ కొట్టుకపోవడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి మంచి పదను, అంటే కొద్దిగా టైట్గా ఉన్నటువంటి పరిస్థితిలో మాత్రమే మనం ఈ మొట్టమొదటి నత్రజనిని వేసుకోవాలి. అయితే రెండోసారి వేసేటప్పుడు ఏంది, చాలామంది రైతులు నీళ్లు బాగా పెట్టేసి ఈ యూరియాను వేయడం జరుగుతుంది. తద్వారా ఏమవుతుందంటే మనం వేసినటువంటి యూరియా దాదాపుగా వినియోగ సామర్థ్యం అనేటువంటిది 35 నుంచి 40% ఉంటుంది. కాబట్టి మనం వేసినటువంటి యూరియా లోపల 35 నుంచి 40% ఉపయోగపడుతుంది. కాబట్టి మరి ఎట్లా చేయాలి అంటే ఖచ్చితంగా మనము నత్రజని యూరియాను వేసే టైంకి పొలము లోపల బురద పదను మాత్రమే ఉండాలి. ఈ బురద పదను ఉన్నప్పుడు మాత్రమే మనం యూరియాను వేసి దాదాపుగా 2 రోజులు 48 గంటల తర్వాత పల్సగా నీళ్లు పెట్టుకోవాలి. పల్సగా నీళ్లు పెట్టుకుంటే ఏమైందంటే ఆ నీటి లోపల కరిగినటువంటి నత్రజని అంతా కూడా మొక్క తీసుకోవడానికి వీలవుతుంది. ఇది అంటే ఈ నత్రజని వాడకంలో ప్రధానంగా ఈ 2 అంశాలు, బురద పదంలో నత్రజని ఎరువును వేయాలి అంటే యూరియాను వేయాలి. అదేవిధంగా ఇప్పుడు రైతాంగం వాడుతున్నటువంటి యూరియా దాదాపుగా వేప నూనెతో పూసినటువంటి యూరియా, దాని యొక్క వినియోగ సామర్థ్యం కూడా మామూలు యూరియా కన్నా 10% ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ అంశాన్ని పరిగణలోకి తీసుకొని 50 కేజీల బ్యాగును 45 కేజీలకు తగ్గించడం జరిగింది. కానీ రైతుల లోపల అపోహ ఏముందంటే 45 కేజీలే ఉంది కదా అని చెప్పేసి 3 బస్తాలంటే 15 కేజీలు తగ్గింది కదా అని చెప్పేసి ఇంకొక బస్తా వేసేటువంటి ప్రమాదం ఉంది. అంటే ఈ 45 కేజీల బస్తా ప్రస్తుతము అనేటువంటిది గతంలో 50 కేజీల బస్తాకు సమానం పనితనంలో. కాబట్టి ఈ అంశాన్ని రైతులు ఖచ్చితంగా గుర్తుపెట్టుకొని ఈ యూరియా వాడకంలో చిన్న 2-3 నేను ఏదైతే చెప్పినటువంటి అంశాలు ఉన్నాయో వాటిని జాగ్రత్తగా మనం వాడుకున్నట్లయితే నత్రజని యొక్క వినియోగ సామర్థ్యం పెరిగి దిగుబడి ఎక్కువ రావడానికి ఆస్కారం ఉంటుంది. ఇంకా డాక్టర్ గారు, వరిలో భాస్వరం పోషక విలువలు ఎంత ఉండాలి, యాజమాన్య పద్ధతుల గురించి తెలియజేయండి. మరి రెండవ అతి ముఖ్యమైనటువంటి పోషకము భాస్వరం. మనం ప్రధానంగా ఈ భాస్వరం ఎరువును 2 రకాలుగా పంటకు వేయడం జరుగుతుంది. ఒకటి సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ రూపంలో, అదేవిధంగా రెండవది డిఏపి రూపంలో వేయడం జరుగుతుంది. అయితే ఈ సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ ఎప్పుడు వేసుకోవాలి, ఎంత వేసుకోవాలంటే మనకు రబీలో 1 ఎకరం వరి పొలానికి సిఫారసు చేయబడినటువంటి మోతాదు 24 కిలోలు. 24 కిలోలు భాస్వరం వేయాలి అంటే దాదాపుగా మనకు 3 బస్తాల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ మనం వేసుకోవాలి. మరి సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ ఎప్పుడు వేసుకోవాలి, అందులో సింగిల్ సూపర్ ఫాస్ఫేట్లో కాల్షియం ఉంటుంది, సల్ఫర్ ఉంటుంది, భాస్వరం ఉంటుంది. కాబట్టి ఈ 3 పోషకాలను అందించడానికి ప్రధానమైనటువంటి ఎరువు సింగిల్ సూపర్ ఫాస్ఫేట్. ఇది ఎప్పుడు వేసుకోవాలంటే అంటే రబీలో ఫస్ట్ దుక్కి స్టార్ట్ చేసినప్పుడే మనం ఈ సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ను 3 బస్తాలు చల్లుకోవాలి 1 ఎకరానికి. చల్లుకున్న తర్వాత మనం పల్సక నీళ్లు పెట్టినట్టయితే మనం నాటేసే నాటికి
దాదాపుగా ఈ కొయ్యకాలు భూమిలో ఉన్నటువంటి నేలలో ఉన్నటువంటి కొయ్యకాలంతా కూడా మురిగి ఈ మనకు ఈ సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ యొక్క లభ్యత అంటే భాస్వరం యొక్క లభ్యత మనం నాటేసే నాటికి ఉపయోగపడుతుంది. కాబట్టి మనము ఒక 15 నుంచి 20 రోజుల ముందే సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ 3 బస్తాలను వేసుకోవాలి. వీలు కానప్పుడైతే వీలు కాలేదు రైతుకు, వీలు కాకపోతే ఏంది, నాటేసిన రోజే ఒక బస్తా డిఏపి, మనకు బస్తా లోపల డిఏపి బస్తాలలో 18-46% నత్రజని భాస్వరం పర్సంటేజ్ ఉంటుంది. కాబట్టి దాదాపుగా ఒక బస్తాలో 23 కేజీల భాస్వరం ఉంటుంది, 1846 అంటే. కాబట్టి ఒక డిఏపి బస్తా నాటేసే నాడు మనము వేసుకోవాలి. వేసుకున్నట్లయితే మనకు పూర్తి స్థాయిలో ఈ భాస్వరం యొక్క వినియోగము మొక్క మొదటి దశలో అంటే వేరు అప్పుడే మనం నాటేస్తాం కాబట్టి వేరుకు భాస్వరం అవసరం. వేరుకు భాస్వరము వేరు పెరగడానికి బాగా పనిచేస్తుంది. కాబట్టి ఈ భాస్వరమును నాటేసేటప్పుడే వేసుకోవాలి. అంతే. తర్వాత మళ్ళీ మనము ఎప్పుడు కూడా పంట అయిపోయేంత వరకు కూడా ఈ కాంప్లెక్స్ రూపంలో ఉన్నటువంటి భాస్వరం కలిగినటువంటి ఎరువులను ఎట్టి పరిస్థితులలో రైతులు వేయకూడదు. వేస్తే ఏమవుతుంది, నష్టం అంటే ఉపయోగం లేకపోగా మిగతా పోషకాల యొక్క లభ్యత మీద కూడా ప్రభావితం చేస్తుంది. కాబట్టి భాస్వరమును నాటేసే నాడు లేదా వీలు కాకపోతే ఒక వారం లేదా 10 రోజుల వరకే మనం ఆ టైం వేసినట్లయితే అది కూడా నాటేసినప్పుడు వేసడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ 10 రోజుల సమయం దాటిన తర్వాత వేస్తే మనకు ఉపయోగం లేదు. ఎందుకంటే ఆల్రెడీ మొక్క నాటుకుంటుంది, ఆ మొక్క చుట్టూ వేరు చుట్టూ ఉన్నటువంటి భాస్వరాన్ని తీసుకుంటుంది. కాబట్టి మీరు ఏదైతే నాటేసినప్పుడు వీలు కాలేదో 10 రోజుల వరకు వేసుకోవాలి. అసలే ఇంకా వీలు కాకపోతే వదిలేసేయండి. ఎందుకంటే ఆ భూమిలో ఉన్నటువంటి భాస్వరాన్ని మొక్క తీసుకొని ఉపయోగించుకునేటువంటి ప్రయత్నం చేస్తుంది. కానీ తర్వాత వేసినట్లయితే ఏమి ఉపయోగం ఉండదు. మన ఈ రకంగా ఇప్పుడు కాంప్లెక్స్ ఎరువులలో ఉన్నటువంటి భాస్వరం అంతా కూడా భూమిలో పేరుకొని పోయి ఇప్పటికే ఎక్కువ నిల్వలు ఏర్పడడం జరిగింది. కాబట్టి మనము ఈ నిల్వలు నేలలో ఉన్నటువంటి భాస్వరం నిల్వలను మొక్క తీసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఈ భాస్వరంలో ప్రధానంగా ఈ 2 అంశాలు, వీలైతే 10 రోజుల లోపు వేసుకోండి, లేదా నాటేసేటప్పుడు వేసుకోవాలి, తర్వాత వేయకూడదు. రెండవది సింగిల్ సూపర్ ఫాస్ఫేటు కొయ్యకాల మీదనే మనకు నాటేసే ముందే 15 రోజుల ముందు వేసుకోవాలి. ఈ 2 ప్రధానమైనటువంటి అంశాలు ఈ భాస్వరం వాడకంలో జాగ్రత్త రైతులు వహించాలి. ఇంకా రాములు గారు, వరిలో పొటాషియం మోతాదు మరియు వేసుకునే విధానం గురించి చెప్పండి. మరి ఈ నత్రజని భాస్వరంతో పాటు మనకు పొటాషియం కూడా అత్యంత ఆవశ్యకత కలిగినటువంటి పోషకం. ఈ వరికి ఎంత మోతాదు అవసరము అంటే 16 కేజీల పొటాషియం అవసరం. 16 కేజీల పొటాషియం అంటే ఒక మ్యూరేట్ ఆఫ్ పొటాష్ బస్తా లోపల దాదాపు 60% పొటాషియం ఉంటుంది. అంటే 16 కిలోలు, మనకు 30 కిలోలు ఒక బస్తాలో ఉంటుంది. కాబట్టి దాదాపు ఒక హాఫ్ బ్యాగ్, ఎందుకంటే మనకు ఒక బస్తాలో 30 కిలోలు ఉంటుంది, అందులో సగం అంటే 15 కేజీలు, మనం ఇవ్వాల్సింది 16 కిలోలు. కాబట్టి అటు ఇటుగా ఒక సగం బస్తా అంటే 25 కేజీల పొటాషియం ఎంఓపి రూపంలో మనం వేసుకోవాలి. ఖచ్చితంగా పొటాషియం మాత్రం ఈ మధ్యకాలంలో రైతులు ఎవరైతే వాడని పరిస్థితిలో ఉందో ఖచ్చితంగా పొటాషియం ఎరువును వాడాలి. ఎందుకంటే సహజంగా పొటాషియం నిల్వలు అనేటువంటిది మన నేల లోపల మధ్యస్థం నుంచి హై వరకు ఉంటాయి. ఈ రైతులు ఎప్పుడైతే వాడడం అనేటువంటిది తగ్గించేశారో పొటాషియంలో నేలలో ఉన్నటువంటి నిల్వలన్నీ కూడా పంట తీసుకొని నేల ఎంటీ కావడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా రైతులు ఈ పొటాషియం ఎరువులను ప్రతి పంటలో, నాట్ ఓన్లీ వరి, ప్రతి పంటలో కూడా ఖచ్చితంగా వేయాల్సినటువంటి అవసరం ఉంది. అయితే ఎప్పుడెప్పుడు వేసుకోవాలి అంటే ఈ అరబస్తా పొటాషియం నల్లరేగడి నేలల్లో అయితే కనుక ఒకటేసారి వేసుకోవచ్చు, నాటేసేటప్పుడు ఒకటేసారి వేసుకోవచ్చు. తేలికపాటుగా ఉన్నటువంటి నేలలు అయితే కనుక నాటేసేటప్పుడు 25 కిలోలలో 12 కిలోలన్నర నాటేసేటప్పుడు వేసుకోవాలి. మిగతా 12 కిలోలన్నర చివరి నత్రజనితో కలిపి వేసుకున్నట్లయితే పొటాషియం యొక్క వినియోగ సామర్థ్యం బాగా పెరిగి మనకు మొక్క యొక్క క్వాలిటీ అంటే నాణ్యత అంటే చీడపీడలు రాకుండా తట్టుకునేటువంటి అవకాశం పొటాషియంకి ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా గింజ యొక్క నాణ్యత మరియు గింజ యొక్క బరువు కూడా
పొటాషియం అనేటువంటిది ప్రభావితం చేస్తుంది. కాబట్టి రైతులకు నా విజ్ఞప్తి ఏంటంటే ఖచ్చితంగా అన్ని పంటలకు పొటాషియం యొక్క మోతాదు సిఫారసు చేసినటువంటి మోతాదు మేరకు ఖచ్చితంగా వాడాలి. వాడకపోతే తద్వారా దిగుబడులు అదేవిధంగా నాణ్యత తగ్గేటువంటి ప్రమాదం ఉంది. వరిలో జింకు ప్రాముఖ్యత మరియు మోతాదు వేసుకునే విధానం గురించి చెప్పండి. మరి ఏదైతే ఈ 3 పోషకాలు నత్రజని, భాస్వరం, పొటాషియంతో పాటుగా జింకు కూడా అత్యంత ప్రాముఖ్యమైనటువంటి పోషకం. ఎస్పెషల్లీ ఈ రబీ సీజన్లో జింక్ యొక్క డెఫిషియన్సీ అనేటువంటిది నారుమల్లలో కానీ అదేవిధంగా మనకు ప్రధాన పంటలో కానీ కనబడడం జరుగుతుంది. అయితే ఇప్పుడు ఈ ఎట్లా మరి అంటే మనకు సిఫారసు చేసిన మోతాదు 20 కేజీలు ఒక ఎకరానికి 3 సీజన్లకు ఒకసారి వేసుకోవాలి. కాబట్టి రైతులకు నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే ఒక 10 కేజీల జింక్ సల్ఫేట్ను ప్రతి సీజన్ వేసుకోవాలి. వానాకాలం 10, యాసంగి 10 కిలోలు వేసుకున్నట్లయితే మనకు జింక్ యొక్క డెఫిషియన్సీ అనేటువంటిది నేల లోపల లేకుండా ఉంటుంది. ఈ జింక్ మొక్క అంటే నువ్వు ప్రధాన పోషకాలైనటువంటి నత్రజని, భాస్వరము, పొటాషియము నేల లోపల సంపూర్తిగా ఉన్నప్పటికీ కూడా మనకు జింక్ నేల లోపల డెఫిషియన్సీ ఉన్నట్లయితే మొక్క ఈ మిగతా 3 పోషకాలను తీసుకోవడానికి కొద్దిగా ఇబ్బంది పడుతుంది. కాబట్టి జింక్ అనేటువంటిది అత్యంత ముఖ్యమైనటువంటి అంశం. ఇది లోపం జరిగినప్పుడు ఏంటంటే మొక్క గిడసబారడం, మొక్క పొట్టిగా ఉండడం, ఆకుల చివరి భాగాల్లో తుప్పు మచ్చలు ఏర్పడడం, ఇట్లా ఏర్పడి పోషకాలను తీసుకోలేని పరిస్థితి ఉంటుంది. మరి దీనికి మనం సిఫారసు మోతాదు ఎంత అంటే 20 కేజీల జింక్ సల్ఫేట్ను మనము నాటేటప్పుడే వేసుకోవాలి. లేదా 10 కేజీలు వానాకాలం, 10 కేజీలు వేసంగిలో వేసుకున్నట్టు అయితే మనకు జింక్ యొక్క వినియోగం బాగా పెరిగి బాగా బెనిఫిట్స్ జరిగేటువంటి ఆస్కారం ఉంటుంది. మరి వీలు కాలేదు ఎట్లా అంటే మనకు నాటేసినాక 25 నుంచి 30 రోజులకు జింక్ సల్ఫేట్ను 2 grams per liter అంటే 0.2% అంటాం. 2 గ్రాములు 1 లీటర్ నీటికి మనం జింక్ సల్ఫేట్ను వేసుకొని స్ప్రే చేసినట్లయితే 2 అంటే 5 రోజుల గ్యాప్ తోటి లేదా వారం గ్యాప్ తోటి 2 లేదా 3 సార్లు మనం స్ప్రే చేసుకోవాలి. అంటే డెఫిషియన్సీ రాకుండా సేఫ్టీ కోసం మనం అట్లా చేసుకొని ఈ జింక్ యొక్క యాజమాన్యంను వరి లోపల చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. డాక్టర్ గారు చాలా బాగుందండి. ఈ రబీలో వివిధ పంటలలో పోషకాల యాజమాన్యంపై ఈ వరి పంటలు కానీ మరియు మొక్కజొన్న పంటలు కానీ ఇతర పంటల గురించి చాలా చక్కగా వివరించారు. మీ సలహాలు, సూచనలు జిల్లా రైతులు పాటిస్తారని కోరుకుంటూ ధన్యవాదాలండి. నమస్కారం. నమస్కారం. ఇంతవరకు శ్రోతలు రబీలో వివిధ పంటల్లో పోషకాల యాజమాన్యం ఈ అంశం గురించి వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్ సిహెచ్ రాములు గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త అర్షం సదానందం గారు. శ్రోతలు ఇప్పుడు కొన్ని ప్రకటనలు వింటారు. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి ఈ పథకం కింద 2 హెక్టార్ల వరకు పొలం కలిగిన రైతుల కుటుంబాలకు ఏడాదికి 6,000 రూపాయలు చెల్లించడం జరుగుతుంది. అది అర్హత గల రైతులకు 2,000 రూపాయల చొప్పున 3 వాయిదాల్లో నేరుగా వారి ఖాతాల్లో జమ చేయబడుతుంది. ఈ సన్న చిన్నకారు రైతుల కుటుంబాలను రాష్ట్ర ప్రభుత్వాలు ఎంపిక చేస్తున్నాయి. ఈ పథకం యొక్క పూర్తి ఖర్చును భారత ప్రభుత్వం భరిస్తోంది. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి రైతుల వ్యవసాయానికి సరికొత్త గౌరవం. వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం ద్వారా జనహితార్థం జారీ. యాసంగి వరి సాగులో అనుభవాలు ఆత్మకూర్ మండలం పెంచకలపేట గ్రామ రైతు సాంబయ్య గారితో పరిచయ కార్యక్రమం. పరిచయకర్త అర్షం సదానందం గారు. వరి పంటలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, యాజమాన్య పద్ధతులు మరియు కూరగాయల పంటల్లో సాగు, దిగుబడి అంశాలపై మనతో సాంబయ్య గారు మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. నమస్కారం అండి సాంబయ్య గారు. సాంబయ్య గారు, ప్రస్తుతం ఏమేం పంటలు పండించిండ్రు, ఇప్పుడు పంటల పరిస్థితి ఏంది, ఏమేం పంటలు వేసిండ్రు, దాని గురించి చెప్పండి రైతులకు. సార్, ఇప్పుడు వర్షాకాలం వరి సాగు చేసినాం, వరి అయిపోయింది సార్. ఇప్పుడు మళ్ళీ దాన్ని దుక్కి చేసి రెడీలో ఉంచినాం. అయితే స్పేర్లో ఉంచి దాన్ని ఏం చేద్దామంటే ఇప్పుడు జనవరి 1 మొదటి వారంలో లేదా 2nd వారంలో పెసర్ సాగు చేద్దాం అనే ఆలోచనలో ఉన్నాం సార్. ఆల్రెడీ దుక్కి అయి ఉన్నది ఇప్పుడు. అయితే ఇప్పుడు సాగు చేయడానికి పెసరు సాగు చేయడానికి వీలైందంటే కొంచెం వింటర్ సోకితే పెసరు పసుపు కలర్ వచ్చే ఆస్కారాలు ఏర్పడతాయి. దాన్ని మనం మందులతోటి నివారించాలంటే మనతోటి కాదు. అది ప్రకృతి వైఫల్యంతో పంట దిగుబడి రావాలి. అదొకటి సార్. ఇప్పుడు ఎందుకంటే రబీలో మనం ఇప్పుడు వరి సాగు చేయడానికి నీటి ఎద్దడి బాగుంది మన తెలంగాణ లోపల, దాదాపు అంతటనే ఉంది. కాకపోతే ఏంటంటే ఇప్పుడు దాన్ని పెసరు సాగు చేసుకుంటే మనం నీటి కొరత నుంచి తప్పుకున్న వాళ్ళం అవుతాం. అందుకని
ఇప్పుడు పెసర్ సాగు చేయడానికి సిద్ధంగా ఉన్నాం సార్. ఇంకా అది మిగతాది దాదాపు కూరగాయలు కొంత, ఎందుకంటే నిత్యావసర ఖర్చుల కోసం కొంత కూరగాయలు సాగు చేయడం ఉంది. కొంత ఖరీఫ్లో అంటే జూన్లో టమాటా నాటినాం, అది అయిపోయింది. బెండ నాటినాం, అది కూడా అయిపోయింది. ప్లస్ ఇప్పుడు తాత్కాలికం ఇప్పుడు మళ్ళీ టమాటా సాగు చేసుకోవచ్చు ఇప్పుడు, ఎందుకంటే ఈ జనవరి డిసెంబర్ మాసాలలో చేసుకుంటే మనకు మార్చి ఎండింగ్ ఫిబ్రవరి 3rd వీక్ కల్లా మళ్ళీ క్రాప్ చేతికి వచ్చేస్తుంది. ప్లస్ ఇప్పుడు బీర కూడా సాగు చేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు కొంచెం వింటర్ సోకితే బీర మీద కొద్దిగా డిసీజులు వచ్చే ఆస్కారం ఏర్పడుతుంది. దాన్ని మనం భావిస్తాం తోటి కానీ కాటాప్ తోటి కానీ కొంచెం కంట్రోల్ చేసుకునే ఆస్కారాలు ఏర్పడతాయి. ఎందుకంటే వింటర్ తక్కువ ఉంటే బాధ లేదు, కొంచెం వింటర్ సోకితే కొద్దిగా ఇబ్బందులు ఏర్పడతాయి. మనం పెస్టిసైడ్స్ తోటి కంట్రోల్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీకు నీటి సౌకర్యం ఎట్లా ఉన్నది? అయితే లేదు సార్, ఇప్పుడు కెనాలు లేదు శ్రీరామ్ సాగర్లో, ఎందుకంటే డెడ్ స్టోర్ అయి ఉన్నది. అది నీళ్ళు వచ్చే ఆస్కారం లేదు. ఇంకా దాదాపు 14లోనే లేదు, వర్షాలు తక్కువ ఉండి 14 నుంచే మాకు శ్రీరామ్ సాగర్ అందుబాటులో లేకుండా పోయింది, ఎందుకంటే సప్లై లేదు. ఇంకా ఈ సంవత్సరం అంటే మరి దాని మీద ఆశ వదులుకున్నట్టే ఉన్నది. ఇంకా ఇప్పుడు కాకపోతే ఏంటంటే బావుల కింది సాగే సార్ ఇది. పెసరు ఒక 2 తళ్ళతోటి పెసరు చేతికి వచ్చేస్తుంది, అది అయిపోతుంది. కూరగాయలు అంటే సరే అది కొద్ది ఎందుకంటే సరే ఎంతో కొంత ప్యాకెట్ 2 ప్యాకెట్లు పెట్టుకొని దాన్ని నిత్యావసర వస్తువుగా వాడుకుంటున్నారు కనుక అది నిత్యావసర ఖర్చుల కోసం నీటి ఎద్దడి, ఎందుకంటే నీటి వాడకం చాలా తక్కువ ఉంటుంది. శ్రీవారి పద్ధతి కూడా కొంత యూజ్ చేసుకుంటున్నారు, కానీ అది కూడా సాధ్యం కాని పరిస్థితి ఈసారి. అంతర పంటలతోటి రైతులు బయటపడడం చాలా మేలని వాళ్ళు ఇంతకుముందే అమెరికా వాళ్ళు ఇచ్చారు. ఇంకా దాన్ని బట్టే ఏంటంటే ఇంత కూరగాయలంటే నీటి వాడకం చాలా తక్కువ ఉంటుంది. అది కొద్దిగా ఎందుకంటే కోండల వైజ్గా మనం సాళ్ళ వైజ్గా వేసుకుంటాం కనుక సాళ్ళ వైజు ఒక గంటతోటి పారించుకుంటే కొంత చేతికి వచ్చేస్తుంది. పెసరు ఒక తడి పారిందంటే దాదాపు అది ఎంత అంటే 90 డేస్లోనే పెసరు చేతికి వచ్చేస్తుంది. ఓన్లీ 2 తళ్ళతోటి కంప్లీట్ అయిపోద్ది. మనం వేసినప్పుడు తడిపి వేసుకుంటాం, సెకండ్ పూతకొచ్చే దశలో ఒక తడిచుకుంటే సరిపోతుంది. ప్లస్ పెసరు మొలవంగానే దానికి కొంచెం ఆకు చీడపీడలు వచ్చేస్తాయి. దాంతోపాటు ఒకసారి కాంటాఫును కొంత పురుగు మందు క్లోరో 50EC కానీ క్యూరక్రాన్ కానీ దాంతోపాటు బ్లైటాక్స్ కానీ ఒకసారి పిచికారి చేసుకుంటే పెసరు ఆ చీడపీడల నుంచి తప్పుకున్న వాళ్ళం అయితే. ఆ లోపు దాదాపు 30-35 డేస్ నుంచి ఆల్రెడీ పూతకు వచ్చేస్తుంది. అప్పుడు ఒక్కసారి ఏం చేసుకోవాలంటే అస్పేట్ కానీ లేదా మన కొరాజిన్ కానీ ఒకసారి స్ప్రే చేసుకుంటే అది పెసర్లో మనకు పూతలో ఉన్న పురుగు మనకు ఏర్పడదు. దాదాపు ఆకుముడత కానీ కింద ఎర్రనల్లి మన పచ్చదోమ ఇది ఏర్పడదు కనుక మనం అస్టాప్ కానీ లేదా కాన్ఫిడార్ కానీ కొరాజిన్ తోటి యాడ్ చేసుకొని స్ప్రే చేసుకుంటే పురుగు బారి నుంచి తప్పించుకున్న వాళ్ళం. ఆల్రెడీ ఆ ఒక స్ప్రే తోటి సెకండ్ స్ప్రే తోటి పిండి అవుతుంది. అప్పుడు ఒక తడించుకుంటే ఆల్రెడీ పెసర్ నుంచి బయటపడవచ్చు. ఇప్పుడు సాంబయ్య గారు మీరు ఈ సీజన్లోనే వరి పంట పండించారు సార్, ఏం పంట పండించారు, ఏ రకమైనటువంటి పద్ధతిలో పండించారు, అంటే ఏ విత్తనాలు పెట్టినారు? జూన్ 14th నారు పోసాను సార్, విజయమసూర పోసాను. అయితే విజయమసూర పోసుకునే ముందు మనం అంతకుముందు ఒక 15 డేస్ బిఫోర్ దున్ని పెట్టుకోవాలి. సమ్మరీలోనే అడ్వాన్స్ దున్నుకుంటే ఆ ఎండలకు లోపల ఉన్న లార్వా దశ అనేది వెళ్ళిపోతుంది, దుక్కి కూడా డ్రై అవుతుంది. డ్రై అయినాక మనం నారుమడి పారించుకొని మనం వడ్లు జల్లుకోవడానికి అనువుగా ఉంటుంది. ప్లస్ పెళ్ళ గిల్ల లేకుండా ఉంటుంది. జర్మినేషన్ దాదాపు 85% వచ్చేస్తుంది. పీపీటీ సాగు చేసుకునే ముందు విత్తన శుద్ధి కొద్దిగా అవసరం. భావిష్టాన్ తోటి కానీ లేదా సాఫు కానీ దాంతో కొద్దిగా విత్తన శుద్ధి చేసుకొని మనం నారు అలుక్కుంటే 85% జర్మినేషన్ వచ్చేస్తుంది. వచ్చినాక ఒక 15 డేస్లో మనం ఒక్కసారి స్ప్రే చేసుకోవాలి. ఫ్లోరా కానీ ఫెరాథియాన్ కానీ ఏది కానీ ఒకసారి చేసుకుంటే అది ఏమవుతుందంటే కొంచెం మనకు ఆ పురుగు ఆ నారును తినే పురుగు మనకు ఏర్పడదు. ఒక్కసారి స్ప్రే చేసుకుంటే క్లోరో 50EC సరిపోతుంది. అది చేసుకొని మనం నాటు ఇంకొక వారం రోజుల ముందు నాటు వేసుకుంటాం అనుకున్నప్పుడు దాదాపు 30-35 రోజుల నాటు పడాలి విజయమసూర. అప్పుడు ఒకసారి గుళికలు చల్లుకునే అవసరం ఉంటుంది. ఫ్లోరైడ్ వేసుకుంటే ఏమవుతుందంటే గనెను చంపే అటువంటి పురుగు చచ్చిపోతుంది. మనం నాటేసుకున్నాక 20 రోజుల దాకా, ఎందుకంటే మళ్ళీ అంతకుముందు పాత దుంపలలో కూడా పురుగు ఉంటుంది, లార్వా ఉంటుంది. అది నాటేసుకున్నాక గుళికలు చల్లకపోతే ఏమవుతుందంటే నాటేసుకున్నాక 10 రోజుల్లోనే ఈ నాటును డ్యామేజ్ చేసే ఆస్కారాలు ఎక్కువ ఏర్పడతాయి. మనం నారులో గుళికలు చల్లుకుంటే పొలం అంతా చల్లే వాళ్ళు నారులో చల్లుకుంటే అదొక సేఫ్ సైడ్ వచ్చేస్తుంది. ఆ లోపు నాటేసుకున్నాక 20 డేస్ పరిధిలో
మనం గుళికలు చల్లుకుంటే బాగుంటుంది. నాటుబడ్డానికి 20 రోజులు గుళికలు చల్లుకున్నాక 10 రోజులకు ఒకసారి స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది. స్ప్రే చేసుకుంటే ఏంటంటే ఒకసారి మనం చలామిను క్యూరక్రాన్ లేదా చలామిను 20 EC క్లోరో అది స్ప్రే చేసుకుంటే నాటు ఆల్రెడీ ఫ్రెష్ అయిపోద్ది. ప్లస్ దాదాపు 45 days దాకా మనం ఇంకా దాంట్లో ఏం చేయాల్సి ఉండదు. ప్లస్ నాటేసినాక ఒక వారం రోజుల్లో ఖాళీ బాటలు తీయాల్సి ఉంటుంది. ఖాళీ బాటలు తీసుకున్నాక ఏమవుతుందంటే దాంట్లో మనం కలుపు మొక్కల నివారణను కంట్రోల్ చేసుకునే వాళ్ళం అయితే. నాటేసినాక ఒకసారి ఏంటంటే టాప్ స్టార్ నాటు ఎందుకంటే గడ్డి పడకుండా టాప్ స్టార్ ఫస్ట్ నాటేసినాక 3వ రోజు టాప్ స్టార్ చల్లాలి. అయితే ఇప్పుడు దాదాపు సార్ అది వాడుకునే పద్ధతిలో రైతులు కూడా కొందరు దానికి కూడా కొంత ఉన్నది సార్. ఎందుకంటే వీళ్ళు శాస్త్రవేత్తలు చెప్పే ప్రకారంగా ఇసుకలో చల్లుకోమంటారు. బజార్లో గోల్డ్ దొరుకుతుంది కానీ ఇసుక దొరకట్లేదు. ఇసుక మాఫియాలు బాగా అయిపోయినాయి. ఇప్పుడు మామూలు రైతు ఇసుక కొనలేపుకునే పరిస్థితి లేదు. యూరియాలో కలిపి చల్లుతున్నారు. కాకపోతే ఏంటంటే ఇది 90% వర్కౌట్ అయితే అది ఒక 60% వర్కౌట్ అవుతుంది అనేది వీళ్ళు చెప్తున్నారు. సరే అది కామన్ కావచ్చు దాన్ని, ఎందుకంటే నమ్మడానికి కూడా దానికి కొంత ఆస్కారం ఉంది. యూరియాకును ఈ ఇసుకకు చాలా డిఫరెంట్ ఉంటుంది. ఇసుకను పట్టుకున్న డైరెక్ట్ కలుపు నివారణ ఈజీగా 95% కంట్రోల్ చేస్తుంది. యూరియా అంటే అది స్ప్రెడ్ కావాలా దాంతో, ఎందుకంటే యూరియా ఆవిరయ్యే పరిస్థితి ఆస్కారాలు ఏర్పడతాయి ఎండ టెంపరేచర్ ఉన్నప్పుడు. అందుకని మనం ఇసుకలో చల్లుకోవటం మేము. ఆ లోపు వారం నాటేసినాక వారంలో ఖాళీ బాటలు కంపల్సరీ తీయాలి సార్. అది కాకపోతే దీనికి కొంత శ్రమ ఉంటుంది. లేబర్ రైతుకు ఎన్నో కష్టాలు ఉంటాయి సార్. లేబర్ ఖాళీ బాటలు అంటే సార్ అది మనం 8 ఫీట్లకు ఒకటి అంటే దారాలు కట్టి తీసుకోవాలి. అంటే 8 ఫీట్ల డిస్టెన్స్ పెడితే ఏమవుతుందంటే మనం స్ప్రే చేసేటప్పుడు ఇటు నుంచి పోయినప్పుడు ఇరు పడుతుంది, అటు నుంచి పోయినప్పుడు ఆ పక్క పడుతుంది. దాన్ని మనం పురుగు నుంచి చీడపీడల నుంచి అతి తొందరగా మనం కోలుకునే పరిస్థితులు ఉంటాయి. ఖాళీ బాటలు తీయకపోతే అప్పటికి చిరుపొట్ట దశలో మనం దోమకాటు వచ్చే ఆస్కారాలు ఎక్కువ ఏర్పడతాయి సార్ దాంట్లో. ప్లస్ పురుగును కూడా కంట్రోల్ చేయలేము. ఖాళీ బాటలు ఉంటే సూర్యకిరణాలు దాంట్లో పడతాయి కనుక వరి మొదలు కూడా ఫ్రెష్గా ఉంటుంది, కుళ్ళు తెగుళ్ళు రాకుండా ఉంటుంది. అది ఖాళీ బాటలతోటి ఆ ఒక్క సేఫ్ సైడ్ ఉంటుంది. ఎట్లా దున్నుకుంటే బాగుంటుంది అంటే ఎడ్ల నాగలతో దున్నితే బాగుంటుందా లేదంటే ట్రాక్టర్లతో దున్నితే బాగుంటుందా? ఎట్లా దాన్ని ఏం చేస్తే బాగుంటుంది? అయితే సార్ అది మనం నార్మడి తయారు చేసే ముందు ఎడ్లతోటి మనం దున్నుకున్న బాధలే, ట్రాక్టర్తో దున్నుకున్న బాధలే. ట్రాక్టర్తో దున్నుకుంటేనో కొంచెం ఎత్తులు వంపులు అవుతాయి సార్. ఎడ్లతోటి అయితేనో ఒక్క లెవెల్ ఉంటుంది. కాకపోతే మనం నారు అలుక్కునే రోజు అయితే కొన్ని మండలాలల్లో అంటే వర్షాకాలం నీటి నారు పోస్తారు, కొందరు వట్టి వడ్లు అలుపుతారు. దుబ్బనారు అంటారు దాన్ని తెలుగులో, మన తెలుగు భాషలో చెప్పాలంటే దుబ్బనారు అంటారు. బురద నారు పోసుకుంటేనేమో ఆల్రెడీ గొడదోలుతాం కనుక సదును అయిపోతుంది. దుబ్బనారు అలుకుంటే కొంచెం వంపులు అంటే ఎత్తు వంపులు ఏర్పడుతుంది. దాన్ని మనం ఫస్ట్ గొర్రు గుంటకతోటి సదును చేసుకొని అలుక్కొని నీరు పెట్టుకుంటే మొలుస్తుంది. అట్ట నారుమడి తయారవుతుంది. అది అంతవరకు నారుమడి అది దాని పంతనం అక్కడి వరకు సరిపోతుంది ఎండ్ అన్నట్టు. ఇంకా మళ్ళీ నాటు విషయంలో వస్తే ఖాళీ బాటల తర్వాత మనం గుళికలు జరుపుకొని స్ప్రే చేసుకుంటే ఆల్రెడీ ఇంకా వచ్చేసిన పైరు ఎదుగుదలకు వచ్చేస్తుంది. ఒక్కసారి మనం ఖాళీ బాటలు ఉంటాయి కనుక కలుపు కూడా తక్కువ పడతాయి. టాప్ స్టార్ చల్లుకున్నాం కనుక ఒకసారి కలుపు లేకుండా తీసేసుకుంటే సరిపోతుంది. మీ యొక్క సూచనలు జిల్లా రైతులు పాటించి మంచి పంటలు తీస్తారని కోరుకుంటూ ధన్యవాదాలండి. నమస్కారం. నమస్కారం సార్. శ్రోతలు ఇంతవరకు యాసంగి వరి సాగులో అనుభవాలు ఆత్మకూరు మండలం పెంచుకలపేట గ్రామ రైతు సాంబయ్య గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త అర్షం సదానందం గారు. శ్రోతలు ఇప్పుడు కొన్ని ప్రకటనలు వింటారు. కిసాన్ భాయియో గాట్ బాంధ్ లో बहुत बहुत है काम की समृद्धि के पैगाम की मिट्टी के मिजाज को समझो, मिट्टी के हर राज को समझो, मिट्टी की तुम जांच कराओ, मुफ्त सॉइल हेल्थ कार्ड ले जाओ, कभी मुनासिब बीज लगाओ, सही किस्म की खाद ले आओ, जितनी जरूरी उतनी डालो, सही मात्रा खुद पहचानो, इसको अपना मंत्र बना लो, मिट्टी की सेहत तो जानो, बात बहुत है काम की, कम लागत अधिक वरदान की, किसान भाइयों
गांठ बांध लो। आज ही मिट्टी की जांच कराएं। राज्य सरकार के कृषि अधिकारी से संपर्क करें और मुफ्त में सॉइल हेल्थ कार्ड पाएं। कृषि और किसान कल्याण मंत्रालय द्वारा किसान हित में जारी। ఇంతటితో ఈనాటి కిసాన్ వాణి రైతు సోదరుల కార్యక్రమం సమాప్తం. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం.